అందరికీ నమస్తే. నా పేరు ఎన్ అరుణ్. టుడే 18 న్యూస్ రిపోర్టర్. ఈరోజు మన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఆర్మూర్ పరిధిలో 100 సెంటర్లో అంగన్వాడీ కేంద్రం యొక్క టీచర్ నరసమ్మ గారితో మనం ముఖాముఖి కార్యక్రమంలో అయితే మనం ఉన్నాం. నరసమ్మ గారు పిల్లల పట్ల ఎలాంటి కార్యాచరణ కలిగి ఉన్నారు, పిల్లలపై ఎలాంటి శ్రద్ధ కలిగి ఉన్నారు, పిల్లలపై ఎలాంటి కార్యాచరణలో ఉన్నారు, పిల్లలను ఏ విధంగా చూసుకుంటున్నారు, పిల్లలకి ఎలాంటి భోజనం అందిస్తున్నారు అనే భాగంలో ఈరోజు మనం నరసమ్మతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే నరసమ్మ. నమస్కారం సార్. సో మీరు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారు? 20 ఇయర్స్ నుండి చేస్తున్నా సార్. మీరు పిల్లలకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారని, పిల్లలకు అన్ని విధాలుగా వసతులు కల్పిస్తున్నారని ఇక్కడ తల్లిదండ్రులు వ్యక్తపరుస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కరెక్ట్గానే చెప్పారు సార్. సో మీరు పిల్లలకు అండ్ 9:30 నుంచి 4 దాకా మీరు ఉంటున్నారని, ప్రాపర్గా ఇక్కడ డ్యూటీ చేస్తున్నారని కూడా ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? వాస్తవమే సార్. సో పిల్లల పట్ల మీ కార్యాచరణ ఏ విధంగా ఉంది, ఏ విధమైన ప్రణాళిక కలిగి ఉన్నారు? మేము ఆట పాటలతో విద్య నేర్పిస్తాం సార్. పిల్లలకు 10:30కి ఎగ్ పెడతాం, 12:30కి భోజనం అందిస్తాం. మాకు ఆఫీస్ నుండి కూడా నాణ్యమైన ఫుడ్ అందజేస్తారు కాబట్టి మేము వంట చేసి పెడతాం. మీ సూపర్వైజర్ గారు నెల నెల దీన్ని సెంటర్ని 2 టైమ్స్ విజిట్ చేస్తారు సార్ మా సూపర్వైజర్ గారు. మా సిడిపో మేడం గారు ఒక్కసారి అట్లా వస్తారు, నెలకు ఒక్కసారి అట్లా. భార్గవి మేడం గారు, ఈ భార్గవి మేడం గారు ఈ యొక్క అంగన్వాడీ సెంటర్ల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి కలిగి ఉన్నారు? చాలా బాగుంటారు సార్, చాలా సపోర్ట్ చేస్తారు. ఇక్కడ ఇప్పుడు ఏదైనా కనుకైనా మేడం గారు బాగా సపోర్ట్ ఉంటారు సార్. సో ఇక్కడ గ్రామస్తుల నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది పిల్లల పట్ల? చాలా బాగుంది సార్. మా ఏరియా వాళ్ళు బాగా మంచిగా ఉంటారు సార్. ఇక్కడ నెల నెల మీరు పిల్లలకు కూడా విజిటింగ్ చేస్తున్నారని, నెల నెల మీరు ప్రాపర్ గా మన ఇక్కడ మీటింగ్ అయితే కండక్ట్ చేస్తున్నారని కూడా తల్లిదండ్రులు వ్యక్తపరుస్తున్నారు. దీనిపై అభిప్రాయం ఏంటి? 4th సాటర్డే పెట్టుకుంటాం సార్. అప్పుడు మాకు ఇమ్యునైజేషన్ జరుగుతుంది, ఆ రోజు మీటింగ్ కండక్ట్ చేస్తాం. పిల్లలకు నాణ్యమైన భోజనం కూడా అందిస్తున్నారని తల్లిదండ్రులు ఆనందపరుస్తున్నారు. దీనిపైన నీ అభిప్రాయం ఏంటి? గుడ్ ఉంటేనే కదా సార్ వాళ్ళు చెప్పేది. సో భవిష్యత్తులో దీన్ని ఇంకా ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నాం? ఇంకా చాలా బాగా చేయాలనుకుంటున్నాం సార్. ఇంకా స్ట్రెంత్ పెంచాలనుకుంటాం. ప్రైవేట్కి పంపించకుండా మా స్కూల్కే పంపిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. మీరు గవర్నమెంట్కి చేసే విజ్ఞప్తి ఏంటి? 5 years వరకు పిల్లలని గవర్నమెంట్ స్కూల్లో చేర్పించుకోవద్దు అనుకుంటున్నాం సార్. ప్రైవేట్ స్కూళ్ళల్లో చేర్పించుకోవద్దు అనుకుంటున్నాం పిల్లలని. ఇది మీ యొక్క అభిప్రాయం? గవర్నమెంట్ నుంచి ప్రాపర్ గా మీకు అన్ని వసతులు మా ఆఫీస్ నుండి కానీ మున్సిపల్ నుండి కానీ అన్ని బాగున్నాయి సార్. సో ఇక్కడ మాకైతే అన్ని విధాలుగా వసతులు అందుతున్నాయి. నేను పిల్లల పట్ల అయితే మంచి కార్యాచరణ అయితే కలిగి ఉన్నా. పిల్లలకు అన్ని విధాలుగా నేను ప్రాపర్గా నా డ్యూటీని నేనైతే నిర్వహిస్తున్నా. సో పిల్లల పట్ల నేనైతే చిత్తశుద్ధితో కలిగి ఉన్నా. పిల్లలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మార్నింగ్ 9:30 నుంచి అండ్ ఈవినింగ్ 4 వరకు నేనైతే ప్రాపర్గా డ్యూటీ చేస్తున్నా. నాతో పాటు ఆయమ్మ కూడా ప్రాపర్గా డ్యూటీ చేస్తుంది. ఆయమ్మ కూడా ఇక్కడ చాలా చక్కగా ఇక్కడ విధులు అయితే నిర్వహిస్తుంది. ఇక్కడ ఆయమ్మతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఆయమ్మను కూడా మనం విజిటింగ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. మనం మీ పేరేందండి? చిన్నబాయ్. ఇక్కడ మీరు ఎన్నేళ్ల నుంచి పనిచేస్తున్నారు? 25 సంవత్సరాలు. మీ పోస్ట్ ఏంది ఇక్కడ? మీ యొక్క నరసమ్మ టీచర్ ఏ విధంగా ఉంది ఇక్కడ? మంచిగా ఉంటుంది. ఏ విధంగా పిల్లలను చూసుకుంటుంది? ఏ విధంగా పర్యవేక్షిస్తుంది? అన్ని ఆటపాటలు అన్ని చెప్తుంది. ఎలాంటి భోజనం అందిస్తుంది? మంచి భోజనం. పిల్లల పట్ల ఎలాంటి కార్యాచరణ కలిగి ఉంది? ఒక్క రోజు వంట చేయకుండా ఊకుంటాం. సో తల్లిదండ్రులను నెల నెల మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. మీరు ఏ విధంగా భోజనం వండుతున్నారు? అన్ని చేస్తాం. సో చూసారా, ఇక్కడ మనం నరసమ్మ గారి యొక్క పర్యవేక్షణ అయితే చాలా బాగుంది. చాలా అయితే పిల్లల పట్ల మంచి కార్యాచరణ కలిగి ఉంది. ఇలాంటి టీచర్ ఇక్కడ దొరకడం మా పిల్లల అదృష్టం అని చెప్పేసి అంటారు. నరసమ్మతో చివరిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ గురించి ఇంత చక్కగా మరి మీ ఊరు వాళ్ళు ఆయమ్మ తోటి వ్యక్తులు మాట్లాడుతుంది. దీనిపైన నీ అభిప్రాయం ఏంటి? ఇంత బాగా చేయడానికి నీ కారణం ఏంటి? మంచి కొన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా సార్, చేయడానికి ఏంటి ప్రాబ్లం? ఎప్పుడైనా వేరే డ్యూటీ పడితేనే అక్కడికి వెళ్తాం, లేదంటే ఇక్కడ ఉండాలి కదా. సో భవిష్యత్తులో దీన్ని ఏ విధంగా అభివృద్ధి చెందించాలనుకుంటున్నావు? ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నావు? ప్రభుత్వంకు ఎలాంటి మోటివేషన్ అందించాలనుకుంటున్నావు? ఏం లేదు సార్, 3 years నుంచి 5 years వరకు పిల్లలను ప్రైవేట్ స్కూల్లో వీళ్ళు చేర్పించకుండా ఒక అవగాహన కల్పించాలనుకుంటున్నాం. స్ట్రెంత్ని పెంచాలనుకుంటున్నాం సార్. ఇంకా సరే, ఇక్కడ మనం మన తల్లిదండ్రులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పిల్లల యొక్క పేరెంట్స్ అయితే ఇక్కడ ఉన్నారు. పేరెంట్స్ తో కూడా మరి నరసమ్మ యొక్క పర్యవేక్షణ ఏ విధంగా ఉంది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నీ పేరేం పేరమ్మా? నా పేరు
నువ్వు ఇక్కడ మీ యొక్క బాబా పాపనా? పాపలు మీ ఇద్దరు. పాపలు ఇద్దరిని చేర్పించి ఎన్ని రోజులు అవుతుంది? పాపలు 1 year. సో ఇక్కడ 1 year నుంచి ఇక్కడ టీచర్ గారు ఏ విధంగా పర్యవేక్షిస్తున్నారు, ఎలాంటి భోజనం అందిస్తున్నారు, ఏ విధంగా చూసుకుంటున్నారు? భోజనం మంచిగానే పెడతారు సార్. పిల్లలను మంచిగా చూసుకుంటుంది. అల్లరి చేసినా కొట్టకుండా తిట్టకుండా మంచిగా చూసుకుంటుంది పాపలను. ఆటపాట ఆడిపిస్తుందా? ఆడిపిస్తుంది ఫుల్ ఫుడ్ ఆడిపిస్తుంది. విషయంలో నాణ్యమైన ఫుడ్ పెడుతుందా? ఫుడ్ చాలా మంచిగా ఉంటది. సో మీరు మేము ఇంటికంటే ఎక్కువ మంచిగా పెడతారు. వెరీ గుడ్, వెరీ గుడ్. మీకు నెల నెల ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుందా తల్లిదండ్రులది? చేస్తారు. చూసారా ఇక్కడ తల్లిదండ్రుల యొక్క ఒక ఒక వర్షం ఏంటంటే ఇక్కడ నరసమ్మ మేడం మాకైతే పిల్లల పట్ల చాలా కార్యాచరణ కలిగి ఉన్నారు. ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి తప్పిదములు అయితే చేస్తలేదు. ప్రాపర్గా డ్యూటీకి వస్తుంది, మెను ప్రకారం ఫుడ్ పెడుతుంది, తన విధులను తను సక్రమంగా నిర్వహిస్తుంది. ఎలాంటి విషయంలో రాజు అయితే పడతలేదు. ఇక్కడ మేడం గారు దొరకడం మా గ్రామం యొక్క అదృష్టం అని చెప్పేసి ఇక్కడ తోటి మన పేరెంట్స్ కూడా, పిల్లల పేరెంట్స్ కూడా ఇక్కడ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇలాంటి మేడంని ప్రభుత్వం కూడా గుర్తించాలని చెప్పేసి కూడా ఇక్కడ తల్లిదండ్రులు అయితే ఇక్కడ అభిప్రాయపడుతున్నారు. చివరిగా మనం నరసమ్మతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నరసమ్మ, ఎంత బాగా మంచి గుడ్ నేమ్ నీకు వస్తుంది కదా, మరి దీనిపైన నీ యొక్క ఆనందం ఏ విధంగా వ్యక్తపరుస్తున్నావు? ఏంటి లేదు సార్, మా స్టూడెంట్స్ ఎప్పుడు చాలా అభివృద్ధి చెందాలని నాది ఒక కోరిక. ఖచ్చితంగా వాళ్ళకి ఆటపాటలతో విద్య నేర్పించాలనుకుంటున్నాం. నీ డ్రీమ్ ఒక ఏంటి టీచర్ పిల్లల పట్ల? వాళ్ళు పై స్థాయికి వెళ్ళాలని. సో ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నావు? ఫస్ట్ వాళ్ళ ఆరోగ్యం సార్, తర్వాత స్టడీ. ప్రభుత్వానికి ఇచ్చే మెసేజ్ ఇదేనా? అవును సార్. చూసావా, పిల్లల యొక్క లక్ష్యమే నా ధ్యేయం, పిల్లలని అభివృద్ధి చెందడమే నా ధ్యేయం. వాళ్ళకి ఆటపాట కూడా నేను కండక్ట్ చేస్తున్నా. తల్లిదండ్రులను ప్రాపర్గా నెల నెల నేను మీటింగ్ అయితే అటెండ్ చేస్తున్నా. మా మేడం గారు కూడా చెప్పిన యొక్క విధి విధానాలను నేను నడుచుకుంటున్నా. మా సూపర్వైజర్ గారు చెప్పిన విధి విధానాలను కూడా నేను నడుచుకుంటున్నా. నా నుంచి అయితే ఇలాంటి రిమార్క్ రాణిస్తలేనని చెప్పేసి ఇక్కడ నరసమ్మ ఇక్కడైతే మన ముఖాముఖి ప్రోగ్రాంలో అయితే ఇక్కడ తెలియజేస్తుంది. ఇలాంటి టీచర్ని ప్రభుత్వం కూడా గుర్తించాలి. ప్రభుత్వం కూడా గుర్తించి ఇంకా అనేక అంగన్వాడీ సెంటర్లకు ఆదర్శం కావాలని మనం టుడే 18 న్యూస్ ఛానల్ తరఫున కోరుకుందాం. మీ టుడే 18 న్యూస్ రిపోర్టర్ ఎన్ అరుణ్, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ 100 కేంద్రం అంగన్వాడీ సెంటర్.